బ్రేక్ఫాస్ట్ పథకం తెచ్చాం. ఇంకా మేము ఉదయం పూట పిల్లలకు బ్రేక్ఫాస్ట్ తెచ్చే పథకం తెచ్చాం. కేసీఆర్ గారు పిల్లలకు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం చేశాడు. కేసీఆర్ గారి ప్రభుత్వం 298 గురుకులాలను 1022కు పెంచింది. కేసీఆర్ గారి ప్రభుత్వం అట్టడుగు వర్గాల పిల్లలకు అద్భుతమైనటువంటి విద్యను అందించాం. పిల్లలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేంత గొప్పగా ఆ పిల్లలు ఎదిగారు. ఎంతో మంది పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సివిల్ సర్వెంట్స్గా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందారు. విదేశాల్లో వెళ్లి చదివేంత గొప్పగా గురుకులాలను తీర్చిదిద్దింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఇందాక చూసాం, పాలమాకుల గ్రామంలో శంషాబాద్ దాటిన తర్వాత ఆ రోజు నేను సబితక్క పిల్లలందరూ రోడ్డు మీదకి వచ్చి ఈ పురుగులన్నం మాకొద్దు అని ఏడుస్తూ ఉంటే మేము హాస్టల్కి పోతే కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. సార్ మేము ఈ పురుగులన్నం, ఈ గొడ్డు కారం తినలేకపోతున్నాం, అడిగితే మమ్మల్ని కొడుతున్నారని చెప్పి ఆ పిల్లలు, ఆడపిల్లలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఈ రేవంత్ పాలనలో పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలక కాట్లు, విద్యుత్ షాకులు, ఈ రకంగా దాదాపు 49 మంది పిల్లలు చనిపోయినారు. ఈ రాష్ట్రంలో వేలాది మంది పిల్లలు ఆసుపత్రుల పాలైపోయినారు. సాక్షాత్ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల్లోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సాధించిన రికార్డు ఏమైనా ఉందంటే తన నేరపూరిత నిర్లక్ష్యంతో 49 మంది గురుకుల విద్యార్థులను బలి తీసుకున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఎంతో మంది తల్లిదండ్రులకు గుండెకోత మిగిలింది. ఇక పల్లెలు, పట్టణాలు మీరు చూశారు. ఆ మధ్య పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కేసీఆర్ గారి హయాంలో ప్రతి నెల క్రమం తప్పకుండా పల్లెలకు నిధులు పోతా ఉండే, పట్టణాలకు నిధులు పోతా ఉండే. రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది కాలంలో పల్లె ప్రగతి నుంచి నయా పైసా ఇయ్యలే, పట్టణ ప్రగతి నుంచి నయా పైసా ఇయ్యలే. సరే నీకు పేరు నచ్చలేదేమో, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, పేరు మార్చైనా డబ్బులు ఇవ్వాలి కదా. నీ ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పల్లెలకు కానీ పట్టణాలకు కానీ ఎందుకు నిధులు విడుదల చేయలేదు అని మేము అడుగుతా ఉన్నాం. పల్లెలన్నీ మురికి కూపాలుగా తయారవుతున్నాయి. అక్కడ పనిచేస్తున్న పంచాయతీ సెక్రటరీలందరూ అప్పుల పాలైనటువంటి పరిస్థితి. ఇవాళ హరితహారం కింద పెట్టిన మొక్కలకు నీళ్లు పోసే దిక్కు లేక పల్లెల్లో, పట్టణాల్లో మొక్కలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ రేవంత్ పాలనలో చూస్తూ ఉన్నాం. ఇవాళ పారిశుభ్రత లోపించి దోమలు పెరిగినాయి. పెద్ద ఎత్తున రాష్ట్రంలో మలేరియా, చికెన్ గున్యా, డయేరియా, రకరకాల వ్యాధులతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పేద మధ్యతరగతి ప్రజలు ఆసుపత్రుల పాలై అప్పుల పాలైపోయిన నీ ఏడాది పాలనలో. చివరికి ఎందాకొచ్చిందంటే తెలంగాణలో అనారోగ్యకర పరిస్థితులున్నాయి, అక్కడికి పోతే మీకు చికెన్ గున్యా వస్తుందని చెప్పి అమెరికాలోని అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం ఆ దేశ పౌరులను హెచ్చరించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మన రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా అవమానకరం. అమెరికా ప్రభుత్వం అమెరికా పౌరులను హెచ్చరించింది, తెలంగాణ పోయారు జాగ్రత్త, అంత చికెన్ గున్యా వస్తున్నది, మీరు తెలంగాణకు పోతే చికెన్ గున్యా వస్తుంది జాగ్రత్త అని ఆ దేశ పౌరులను అమెరికా హెచ్చరించే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం పరువు ఈ రేవంత్ రెడ్డి తీసినట్ట కాదా? కేసీఆర్ గారేమో రాష్ట్ర గౌరవాన్ని, రాష్ట్ర ప్రతిష్టను పెంచితే నువ్వేమో రాష్ట్ర పరువును గంగపాలు చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇక విద్యార్థులకు మోసం అయిపోయింది, నిరుద్యోగులకు మోసం అయిపోయింది, ఉద్యోగులను కూడా మోసం చేసింది. ఆ రోజేమో ఉద్యోగులను నమ్మించడానికి మేము రాగానే 6 నెలల్లో పీఆర్సీ అమలు చేస్తాం, రాగానే 3 డిఏలు ఇస్తాం, మీ పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేస్తాం అని చాలా గొప్పగా ఉద్యోగులకు చెప్పింది. పీఆర్సీ ముచ్చటనే లేదు. 6 నెలలు ఏడాది నిండే పీఆర్సీ గురించి ఊసేలేని పరిస్థితి. 3 డిఏలు పోయి 5 డిఏలు వస్తే 1 డిఏ ఇచ్చిండు, పండుగ చేసుకోండి అన్నాడు. ఇంకా 4 డిఏలు పెండింగే ఉన్నాయి. పెండింగ్ బకాయిల గురించి మాట్లాడే పరిస్థితే లేదు. ఆశాలు, అంగన్వాడీలు, హోంగార్డులకు ఇచ్చిన హామీ అమలు చేసే దిక్కే లేదు. ఆశాలకు జీతం పెంచుతాడు, అంగన్వాడీలను పర్మనెంట్ చేస్తాడు, హోంగార్డులను పర్మనెంట్ చేస్తాడు. ఏడాది పాలనలో మర్రి కూడా చూడలే వాళ్ళ దిక్కు, ఆశాల దిక్కు, అంగన్వాడీల దిక్కు, హోంగార్డుల దిక్కు. ఈ ముఖ్యమంత్రి కనీసం మర్రి కూడా చూనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టించారు. పిల్లలు, మధ్యతరగతి పిల్లలని చూడకుండా
మనం చూసాం హైడ్రోలో ఒకసారి ఒక అమ్మాయి నా పుస్తకాలు తెచ్చుకుంటాను, మా నాన్న కొనిచ్చిన ఫ్లాస్క్ తెచ్చుకుంటానని ఆ చిన్న పసిపాప కన్నీళ్లు పెడుతుంటే కూడా వీళ్ళ హృదయం కరగలేదు. పేదల ఇండ్లు, మధ్యతరగతి ఇండ్లు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు. మాకు అన్ని అనుమతులున్నాయి, ఇగో ప్రభుత్వమే మా ఇంటికి అనుమతి ఇచ్చింది, మేము హౌస్ ట్యాక్స్ కడుతున్నాం, మా ఇల్లు కూలగొట్టొద్దని సాక్ష్యాధారాలు చూయిస్తుంటే కూడా ఇండ్లన్నీ కూలగొట్టారు, విధ్వంసాన్ని సృష్టించారు. చివరికి ఏమైంది? ప్రజల్లో తిరుగుబాటు వస్తే, నిరసన పెరిగితే నాలుక గరుచుకొని ఇక కూలగొట్టమంటారు. ఇప్పుడు ఏమంటుండ్రు? ఎవరైతే ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళని కూలగొట్టం, కొత్తగా కట్టేవి మాత్రమే కూలగొట్టము అంటున్నారు. మరి కూలగొట్టిన వాళ్ళ సంగతి ఏంటి? ఇలా విధ్వంసం జరిగింది కదా, చాలా మంది ఇండ్లు కూలగొట్టి రోడ్డు మీదకి తెచ్చినావు కదా, మరి ఆ కూలిన ఇండ్లకు ఎవరు నష్టపరిహారం ఇస్తారు? కూలిన ఇండ్లకు ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళు అనుభవించిన క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారో ఇలా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కొద్దిగా అయిపోయాయి, మరి వాళ్ళ ఆ ఇండ్లు వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చింది. బ్యాంకులలో వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు కిస్తీలు కడుతున్నారు, పైగా ఇల్లు కిరాయికి తీసుకొని నడి రోడ్డు మీదకి ఆ కుటుంబాలు తెచ్చినవే. ఇది నీ అనాలోచిత చర్య, నీ తొందరపాటు చర్య, నీ ఆగమాగం చర్యల ఫలితంగా కొన్ని వందల మంది పేద కుటుంబాలను రోడ్డు మీదకి తెచ్చాం. ఇక మూసి ఈ రేవంత్ రెడ్డి రాగానే కొత్తలో ఒకటి లంక బిందెల కథ చెప్పాడు, మీ అందరికి గుర్తే ఉంటుంది. రేవంత్ రెడ్డికి ప్రభుత్వం అంటే లంక బిందెలు తవ్వుకోవడమే తెలుసు రేవంత్ రెడ్డికి. అందుకే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మూసీ నదిలో మూసీ సుందరీకరణ పేరిట నిజంగా లంక బిందెల్ని ఎలా తెచ్చుకోవాలని ఆయన ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. లంక బిందెల కోసమే మూసీ ప్రాజెక్ట్ చేపట్టిండి. ఇది మూసీ ప్రక్షాళన పథకం కాదు, ముమ్మాటికి మూటలు వెనకేసుకునే పథకం ఇది. మూసీని ప్రక్షాళన చేయడమే నిజంగా నీ లక్ష్యమైతే నీళ్లు శుభ్రం చేసే దగ్గర నీ ప్రయాణం ప్రారంభం కావాలి. నీళ్లు శుభ్రం చేసే దగ్గర నీ ప్రయాణం ప్రారంభం కావాలి. నదిని ప్రక్షాళన చేయడం అంటే నదిలోకి మురికి నీళ్లు పోకుండా చేయి. నదిలోకి కేసీఆర్ గారు డిపిఆర్ తయారు చేసిన విధంగా కొండ పోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లు తెచ్చి నదిలో పోయి. కానీ నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసినావు? నదిని ప్రక్షాళన చేసే దగ్గర చేయలే, నువ్వు ఇండ్ల కూల్చివేలతో నువ్వు ప్రారంభం చేసినావు. అంటే ఆ ఇండ్ల కూల్చివేత వెనుక ఉన్న కుట్రేంది? భూములు ఆక్రమించాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, తన అనుయాయులకు పంచిపెట్టాలి. నిజానికి మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించింది. దాంట్లో భాగంగానే 21 ఎస్టీపీల నిర్మాణం శరవేగంగా పూర్తి చేసింది. నిజాయితీ ఉంటే ఎలా రేవంత్ రెడ్డి గారు మిగతా ఎస్టీపీలు కట్టి